వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరైంది. ఆయనకు శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో అప్పలరాజు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత నెల 22న సీదిరి అప్పలరాజు అరెస్టు అయ్యారు. అప్పటి నుండి జైల్లో ఉన్నారు. మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు ఎట్టకేలకు ఊరట లభించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు 23 రోజులుగా జైలు జీవితం గడుపుతున్న అప్పలరాజు విడుదలకు మార్గం సుగమైంది. కుమారుడు అరవవర్మకు సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్షులను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన ఆయనకు ఎన్నాళ్లుగా బెయిల్ కోసం న్యాయ పోరాటం కొనసాగింది అనుకోవచ్చు. అది కేసు మొత్తంగా చూసుకుంటే జూలై 10వ తేదీన రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మొదలైంది. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని కాశీపొగ్గు సమీపంలో బైక్ ఢీకొట్టడంతో దుబ్బ దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందాడు. ప్రమాదానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు అరవవర్మ కారణమని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. అయితే తొలుత ప్రమాదానికి తానే కారణం అంటూ మరో వ్యక్తిని ముందుంచి ఆరోపణలు రావడంతో అనూహ్యంగా మలుపు తిరిగింది ఈ కేసు. అనంతరం సీసీటీవీ ఫుటేజీలు ఇతర ఆధారాలు నేపథ్యంలో అరవవర్మను కూడా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆయన కూడా రిమాండ్ విధించారు. తర్వాత సాక్షులను తారుమారు చేశారనే నేపథ్యంతో సీదిరి అప్పలరాజుపై కూడా A3గా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టు కాకముందే ముందస్తు బెయిల్కి వెళ్లిన అప్పలరాజుకు సోంపేట కోర్టు నిరాశ మిగిలింది. అయితే ఈ పిటిషన్ వెంటనే నిర్ణయించలేమని వెల్లడించింది. విచారణ వాయిదా పడిన నేపథ్యంలో జూలై 22న పోలీసులు పలాసలోని ఆయన నివాసానికి వెళ్లి అప్పలరాజును కూడా అరెస్ట్ చేశారు. అయితే అనంతరం 2 పర్యాయాలు కూడా అప్పలరాజు బెయిల్ పిటిషన్ పై సోంపేట కోర్టును ఆశ్రయించారు. అయితే 14 రోజులు రిమాండ్ అయిన తర్వాత ఒక రోజు కస్టడీ కూడా పలాస సోంపేట పోలీసులు తీసుకోవడం జరిగింది. ఆయన విచారించడం జరిగింది. తర్వాత 14 రోజులు రిమాండ్ పొడిగించారు. అయితే ఎట్టికేలకు 23 రోజుల జైలు జీవితం తర్వాత ఈ రోజు సోంపేట కోర్టు అప్పలరాజుకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో పలాసలోని వైసీపీ కార్యకర్తలు అదేవిధంగా అప్పలరాజు అనుచరులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కరోజు ముందు అప్పలరాజుకు స్వతంత్రం వచ్చిందని సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బిందు ఏదైనప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి 23 రోజుల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత అప్పలరాజుకు బెయిల్ రావడంపై అటు జిల్లా వైసీపీ నాయకులు అటు వైసీపీ పలాస కార్యకర్తలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బిందు రైట్, థ్యాంక్ యూ రాము. వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరైంది. ఆయనకు శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో అప్పలరాజు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత నెల 22న సీదిరి అప్పలరాజు అరెస్టు అయ్యారు. అప్పటి నుండి జైల్లో ఉన్నారు.